కొద్దిసేపట్లో విచ్చేయుచున్నారు. వారికి ఘన స్వాగతం తెలుపుతూ భూమిని ఖాళీగా ఉంచకుండా 365 days పంటతో బతుకోవాలి అంటే నేలలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి సార్. ఇది అట్లాగే సేంద్రీయ వాతావరణంలోని కర్బనాన్ని కూడా గ్రహించి సేంద్రీయ కర్బనంలాగా దానిలోని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మారిపోవడం వంటి మీడియం సార్. అందుకనే తేలికపాటి దుక్కుల్ని కూడా మేము సార్. అట్లాగే మనం సొంత విత్తనాలు కనుక వాడుకుంటే వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది, ప్లస్ చీడపీడలు కూడా తగ్గిపోతుంది సార్. మనం ఎందుకంటే దీంట్లో పురుగు మందులు స్ప్రే చేయం కాబట్టి పశువుల అనుసంధానం చేయడం వల్ల మనం గోమూత్రం, గోవు పేడని వాటినన్నింటినీ కూడా మనం వీటిలో ఉపయోగించుకుంటాం సార్. దీంట్లో పురుగు మందులు పద్ధతిగా కషాయాలన్నీ తయారు చేసి సూక్ష్మజీవులు మొత్తం డెవలప్ అన్ని కలిపి చేయాలా? అవును సార్. ఖాళీగా ఉన్నప్పుడు అన్ని 20 రకాలు పశువులకు రాత్రి ఎండాకాలం అవసరం ఈత ఇచ్చేసుకుంటాం సార్. రసాయనిక ఎరువులు పూర్తిగా వాటర్లో తేలుతా ఉంటుంది. వాటర్ లెవెల్లో గాలిలో ఉన్న నత్రజని 78% అబ్జర్వ్ చేస్తారు. అండ్ రెండోది వచ్చేసి ఒక ప్యాకెట్ లా చేసుకుంటారు సార్. పైప్లో అట్లా వేసుకొని నేను మొన్న సీఎం గారు చెప్పాను కాన్ఫరెన్స్లో రబీ తర్వాత 3 పంట వేస్తే ఇవ్వట్లేదు. నేను 3 పంట వేసాను, బ్రహ్మాండంగా వచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు ఉండవు కాబట్టి దొక్కటే ఉండదు కాబట్టి కొన్ని ఎలుకలన్నీ దీంట్లోకి వచ్చి మొత్తం చేసి మూట పెట్టి నీళ్ళలో నానబెట్టి డిపార్ట్మెంట్లోనే ఒక సపరేట్ వాళ్ళు ఈ నేషనల్ ఫార్మింగ్ చేస్తాం. వీళ్ళు 5 రూపీస్ అంటే మీరు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉన్నాయో వాళ్ళు తెచ్చుకున్నారు. యాక్చువల్గా అది స్టాఫ్ బిలాంగ్స్ ఇతను ఏంటంటే చెరుకుపల్లి నుంచి తెచ్చుకున్నాడు, అందువల్ల అతను కూడా ఎందుకు రైతులు దీంతో తృప్తిపడతలేదు? అలవాటు కదా, కొంచెం టైం పడుతుంది. అంటే నీళ్ళు కూడా అంత రావట్లేదు అన్న. ఇంటర్వెల్ తీసుకోవాలి సార్. మీరు అక్కడక్కడ 5 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకోవాలి. కొంత ఫార్మర్స్ని ఎంప్లాయ్ చేసేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు పండిస్తే దీన్ని అడాప్ట్ అప్పుడు దగ్గర యూరియా షార్ట్ మోటార్ ఎన్ని కొడతారా 1 ఎకరానికి? ఆ ట్యాంక్ వెళ్తారు 10 రెట్లు చివరికి పడే సైజు కాంప్లెక్స్ సైజ్ ఏంటి 10 times smaller బాగా గుర్తుండే ఉంటుంది. మా సైడు మా కోల్పోతుంది ప్రతి రైతు మేపేవాడు. చక్క బండి వెనకాల నడుచుకుంటూ వచ్చేది, రైతు నడుచుకుంటూ నడిచేది. మా రైతు కోత కోసుకుంటుంటే గట్ల మేసి వచ్చింది, మళ్ళీ ఇంటికి వచ్చేది. అది అమ్మితే డబల్ రేట్ కదా, 10,000 1 ఎకరంకి వచ్చే ఆదాయం నాకు వచ్చింది. ఏమైనా సమస్య రైతుల సమస్య బాగుందా? గవర్నమెంట్ చేసేది బాగుందా? ఎరువులు 3-5 ఎకరాలు 10 ఎకరాలు మీరు చేయండి. అప్పుడు ఇంకో ఛాలెంజ్ రైతులు అనుకుంటారు కదా, అట్లా కాకుండా ఇదిగో నేను 10-15 ఎకరాలు పండించాను. ఇన్నోవేషన్గా ఆలోచించే రైతు ఉన్నాడు, నూత పద్ధతులు వెళ్ళే రైతు ఉన్నాడు. కానీ మనం పూజ రైతులు నష్టపోతానికి సిద్ధం కాలేదు.